అట్లేం లేదు. ఇంతకుముందు రాహవీర్ అని చెప్పాడు కదా, కరెక్ట్గా మీకు చేసి ఒక లైఫ్ సేవ్ చేస్తే మీకు 25,000 రూపాయలు కూడా వస్తాయి. మీకు ఇంతకుముందు చెప్పారు కదా, అది కూడా వచ్చింది కొత్తగా. అదంతా భయపడకుండా ఉండడానికే పెట్టారు. అది ఉపయోగించుకోవచ్చు. అసలు అయితే మీరే ఆటోలో తీసుకుపోయి వాళ్ళని కేర్ చేస్తే వాడు ప్రాణం పడుతుంది, ఒక లైఫ్ నిలబడుతుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలుసు జగన్ అన్నట్టు చేయాలి, 108, 100, 108 చేయొచ్చు. అంబులెన్స్ కావాలంటే, పోలీస్ చేయాలంటే 100, 112 or 100 అది చేస్తే మా వాళ్ళు కూడా హైవే పెట్రోల్ ఉంటుంది. ప్రతి హైవేకి పెట్రోలింగ్ టీం ఉంటుంది, మీకు తెలుసా లేదు? పోలీస్ టీం ఉంటుంది. హైవే పెట్రోలింగ్ టీం వాళ్ళ వేరే ఉంటాయి, మా వేరే ఉంటాయి. ప్రతి హైవేకి ఒక టీం ఉంటుంది మన ఏరియాలో. వాళ్ళు ఖచ్చితంగా ఎటుకున్నా హైవే మీద ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 కంటే ముందు వస్తారు, ఒకసారి అంతకంటే ముందు కూడా ఒకసారి వస్తారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకొని చేయండి. ముఖ్యంగా ఇంకోటి బయలుదేరి వస్తుంటారు మీ దగ్గరికి. లేడీస్ వస్తారా? లేడీస్ వస్తుంటారు, డే నైట్లో వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఎవరైనా ఆకతాయిలు కానీ ఎవరైనా యూటీజింగ్ కానీ ఇట్లాంటి చేస్తున్నారు, మాకు ఇమీడియట్గా ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే మన వాళ్ళు వస్తారు. అది కూడా ఇంపార్టెంట్. మహిళల భద్రత కల్పించాలి మీరే కదా. మీ డాబా దగ్గరకు వస్తే, మీ పెట్రోల్ బంక్ వస్తే, మీ దగ్గరకు వస్తే ఎవరు చేయాలి? మీరే చూసుకోవాలి కదా. కాబట్టి అది కూడా అట్లాంటి గమనిస్తే ఇమీడియట్గా మనకు ఇవ్వాలి. దాంతోపాటు నైట్ టైంలో దొంగలు కూడా ఒకసారి వస్తుంటారు సస్పిషియస్గా అనిపిస్తుంది. అది కూడా అనిపిస్తే కూడా మీరు ఫోన్ చేయండి, వచ్చి వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే మంచిగా అయితే వదిలేస్తాం, దొంగ అయితే పట్టుకుంటాం, అంతే ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చెప్తే మీకు కూడా మంచిది. మరి మిమ్మల్ని వాడు కౌంటర్లో వచ్చి ఖర్చు పెట్టి పట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి అది కూడా జరగకుండా ఏమైనా అనుమానం అనిపిస్తే మీరు చూడండి. అనుమానాలు మొన్న కూడా చాలా అయినాయి. ఎక్కడ రామయ్యపేటలో ఎక్కడైంది బాబు, అవి పట్టుకున్నాం కదా, ఒకరిని పట్టుకొచ్చు కదా. వీటన్నిటి కూడా కారణం అయిపోతుంది. తర్వాత చాలా కేసులలో కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంలో కూడా వీటన్నిటి కూడా కారణం అయిపోతుంది. తర్వాత చాలా కేసులలో కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంలో కూడా వీటన్నిటి కూడా కారణం అయిపోతుంది. తర్వాత చాలా కేసులలో కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంలో కూడా వీటన్నిటి కూడా కారణం అయిపోతుంది. తర్వాత చాలా కేసులలో కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంలో కూడా